Hello, my dear students. Welcome back to our pre-final series and also welcome to Vedantu APNTS 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. So guys, final ga mali second lesson to mali 10 minutes lo manam summary discuss cheyabotnam. So this time we are discussing refraction of light at spherical lenses. Of course, TS వాళ్ళకి ఇది second lesson and AP students కి లాస్ట్ టైం మనం లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లో హాఫ్ పార్ట్ అంటే రిఫ్లెక్షన్ పార్ట్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కదా. ద రిమైనింగ్ రిఫ్రాక్షన్ పార్ట్ ని మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ స్టూడెంట్స్ ఇది బోత్ ఇద్దరికి పనికొచ్చేలా చేయబోతున్నాను కాబట్టి ఏపీ స్టూడెంట్స్ కి స్టార్టింగ్ లో రిఫ్రాక్షన్ కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. వాటిని కూడా నేను షార్ట్ నోట్స్ లో యాడ్ చేశాను. బట్ టీఎస్ స్టూడెంట్స్ యూ క్యాన్ స్కిప్ డైరెక్ట్ గా స్పెరికల్ లెన్సెస్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో చలో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు, అలాగే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సెషన్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఈ రోజు నేను ఈ సెషన్లో డిస్కస్ చేయబోయే పీడిఎఫ్ని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో అండ్ అలాగే టెలిగ్రామ్లో ఇస్తున్నాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే, చలో దెన్ లెట్స్ స్టార్ట్ ఇట్. సో వాట్ ఈస్ రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే ఏదైనా సర్ఫేస్ మీద మనకి లైట్ పడ్డప్పుడు తిరిగి అది బౌన్స్ బ్యాక్ అదే మీడియంలోకి వెళ్ళిపోతే అది రిఫ్లెక్షన్. అలా కాకుండా నువ్వు ఏదైనా ఒక సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ చేస్తే తిరిగి నెక్స్ట్ మీడియంలోకి తర్వాత మీడియంలోకి కనుక అది ట్రావెల్ చేస్తే దాన్ని మనం రీఫ్రాక్షన్ అని అంటాం. ఇన్సిడెంట్ రే నార్మల్ మీకు తెలుసు, అండ్ ఇది ఏదైతే సెకండ్ మీడియంలోకి లైట్ ట్రావెల్ చేస్తుందో దట్ ఈస్ రీఫ్రాక్టెడ్ రే. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మీరు అక్కడ నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కొన్ని థింగ్స్ నానా దట్ వాట్ ఈస్ రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం అని. సో రేరర్ మీడియం అంటే ఏదైతే మీడియంలో లైట్ చాలా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో దాన్ని రేరర్ అంటాం. ఒకవేళ ఒక మీడియంలో లైట్ చాలా తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తే దాన్ని డెన్సర్ మీడియం అని అంటాం. సో ఇక్కడ రీఫ్రాక్షన్ ఒకవేళ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి ట్రావెల్ చేస్తున్నప్పుడు డెన్సర్ మీడియంలో లైట్ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి అది ఎటు బెండ్ అవుతుంది, టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. అదే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు లైట్ డెన్సర్లో తక్కువ స్పీడ్ ఉంటుంది, రేరర్కి వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి అదేమవుతుంది, నార్మల్ నుంచి అవేగా ట్రావెల్ చేస్తుంది, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. అండ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ సేమ్ మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లాగానే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అక్కడ సేమ్ ఉన్నట్టుగా ఇక్కడ సేమ్ ఉండవు. వాటన్నిటికీ ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ని మనం స్నెల్స్ లా అని అంటాం. దాట్ ఈస్ sin i by sin r is equals to కాన్స్టెంట్. దాంతో పాటుగానే ఇక్కడ ఇంకొక రూల్ సేమ్ ఉంటుంది. ఏది ఇన్సిడెంట్ రే మనకి రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఇవన్నీ సేమ్ ప్లేన్లో ఉంటాయి అన్నట్టుగానే ఇక్కడ కూడా నాకు ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ ఇవన్నీ సేమ్ ప్లేన్లో ఉంటాయి. అండ్ ఈ లాస్ ఎక్కడైనా అప్లికేబుల్. అండ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం చెప్తుంది అని అంటే ఈ క్వాంటిటీ నువ్వు ఒక మీడియంలో లైట్ రేప్ పంపిస్తున్నప్పుడు అది ఎంత వరకు బెండ్ అవుతుంది నార్మల్ నుంచి అని చెప్పే క్వాంటిటీ. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం అని అంటే యాంగిల్ ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ది లైట్ ఇన్ ది బోత్ మీడియంకి మనం రేషియో రాస్తే దట్ ఈస్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. చూపిస్తాను అది. ఫార్ములా ఏంటంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equals to స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. దీన్ని మనం అబ్సల్యూట్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. n is equals to c by v. దీని మీద ఏపీ స్టూడెంట్స్కి ఖచ్చితంగా 2 మార్క్స్ లేదంటే 4 మార్క్స్లో ఈ క్వశ్చన్ అడుగుతాడు. 4 మార్క్స్లో పార్ట్ క్వశ్చన్ లాగా అడుగుతాడు. అండ్ అలాగే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు రేషియో బిట్వీన్ సేమ్ క్వాంటిటీస్ కాబట్టి దానికి యూనిట్స్ లేవు. అండ్ ఇవి మీరు పట్టించుకోకండి, ఓన్లీ సి వాల్యూ తెలుసుకోండి, 3 × 10⁵ మీటర్/సెకండ్ అని. అండ్ అలాగే గ్లాస్ ల్యాబ్లో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది అనేది, రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఇక్కడ ఇచ్చాను. అండ్ అలాగే కొంచెం చదవండి. బట్ మనకి ఎగ్జామ్లో వస్తుందా ఈ క్వశ్చన్ అని అంటే రాదు, కానీ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని అట్లీస్ట్ వదిలిపెట్టొద్దు కదా, అందుకని మెన్షన్ చేశాను. రైట్, సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నాన్న, కొన్ని మనకి ఇప్పటిదాకా నేర్చుకున్న వాటికి సరిపోయేలాగా కొంచెం కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, వాటికి ఎలా ఆన్సర్ రాయాలని ఇది ఒకసారి చూడండి. అండ్ న్యూమరికల్స్ కూడా ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించిన ఫార్ములా చెప్పినా కదా, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చిన. ఓకే, దెన్ స్పెరికల్ లెన్సెస్ ఇక్కడ నుంచి మన టీఎస్ స్టూడెంట్స్ కూడా వినొచ్చు. ఓకే, సో ఎక్కడ నుంచి ఒక 4 మినిట్స్ తర్వాత నుంచి మీరు వినొచ్చు. స్పెరికల్ లెన్సెస్ అంటే ఏంటి? నువ్వు ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ తీసుకొని దానికి 2 సైడ్లు లేదంటే అట్లీస్ట్ ఒక సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ కనుక ఉంటే దాన్ని మనం లెన్స్ అని అంటాం, స్పెరికల్ లెన్స్ అని అంటాం. ఇది 2 రకాలు, ఒకటి కాన్వెక్స్ లెన్స్, ఇంకొకటి కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అని అంటే చూడడానికి 2 సర్ఫేసెస్ ఇట్లా కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంటాయి, ఇన్వర్డ్ ఉంటాయి. అదే కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంటే దాన్ని కాన్వెక్స్ లెన్స్ అని అంటాం. కాన్వెక్స్ లెన్స్ మధ్యలో థిక్గా ఉండి సైడ్స్కి థిన్గా ఉంటుంది. కాన్కేవ్ లెన్స్ మధ్యలో థిన్గా ఉండి సైడ్స్కి థిక్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ కాన్కేవ్ మీద ఈ కాన్వెక్స్ మీద ప్యారలల్ రేస్ పడతాయి, ఇది వీటన్నిటిని కూడా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏం చెప్తాం?
కాన్వెక్స్. కానీ మిర్రర్‌లో అలా కాదు. కన్వర్జింగ్ మిర్రర్ అంటే కాన్కేవ్ అని చెప్తాం. ఇక్కడ అలాగే కాన్కేవ్ మీద సర్ఫేస్ మీద ఇవన్నీ పారలెల్ రేస్ పెడితే మనకేమవుతుంది? ఈ రేస్ అన్నిటిని కూడా డైవర్జ్ చేస్తుంది. అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి వెళ్తున్నట్టుగా కనిపిస్తది కానీ నిజం కాదు. కాబట్టి దీన్నేమంటాం? డైవర్జింగ్ లెన్స్ అని అంటాం. అక్కడ డైవర్జింగ్ మిర్రర్ అంటే కాన్వెక్స్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ అలాగే సేమ్ అక్కడ మీరు ఎలాగైతే నేర్చుకున్నారో ప్రిన్సిపల్ యాక్సిస్, దాని తర్వాత ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ అంటే ఇక్కడ ఆప్టికల్ సెంటర్ అంటాం, అక్కడ పోల్ అంటాం. రెండిటికి తేడా లేదు. అండ్ అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవన్నీ మీరు అక్కడ ఎట్లాగైతే నేర్చుకున్నారో సేమ్ డెఫినేషన్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఇమేజ్ రే డయాగ్రామ్ డ్రా చేయడానికి రూల్స్. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నట్టుగానే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఏంటంటే మనం ఏదైనా కాన్కేవ్ గాని, కాన్వెక్స్ గాని దాని మీద ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలెల్‌గా ఇన్సిడెంట్ రే ఉంటే రిఫ్రాక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తుంది. డైరెక్ట్ ఫోకస్ నుంచి కన్వర్జ్ అవుతది. ఇన్ కాన్వెక్స్. కాకపోతే కాన్కేవ్‌లో ఏమవుతదంటే ఫోకస్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా ఉంటది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తే ప్యారలెల్‌గా వెళ్తది. రెండిట్లో కూడా సేమ్. ఇంకొకటి ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్తే ఎలాంటి డీవియేషన్ లేకుండా సేమ్ అదే పాత్‌లో వెళ్ళిపోతది. ఓకే. నెక్స్ట్ ఒక వేళ నేను కాన్కేవ్‌కి లేకపోతే కాన్వెక్స్ లెన్స్‌ని తీసుకొని దాని ముందర డిఫరెంట్ ప్లేసెస్‌లో ఆబ్జెక్ట్‌ని ప్లేస్ చేస్తే నాకు ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటదనేది అక్కడ మనం ఎలాగ చూసామో ఇక్కడ కూడా సేమ్. కాకపోతే అక్కడ కాన్కేవ్‌కి మనకి 6 కేసెస్ ఉన్నాయి. ఇక్కడ కాన్వెక్స్‌కి 6 కేసెస్ ఉంటాయి. అక్కడ కాన్వెక్స్‌కి 2 కేసెస్ ఉన్నాయి. ఇక్కడ కాన్కేవ్‌కి 2 కేసెస్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ లెట్స్ సీ కాన్వెక్స్‌కి సంబంధించిన 6 కేసెస్. సో ఆబ్జెక్ట్‌ని మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను నేను ఫోకస్‌కి అండ్ అలాగే ఆప్టికల్ సెంటర్‌కి మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి మీరు ఇందాక రూల్స్ ఉన్నాయి కదా! ఆ రూల్స్‌ని అప్లై చేయండి. అండ్ అలాగే వాటికి సంబంధించిన ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇచ్చాను. సో ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? ఆ కేస్‌లో నాకు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దానికి సంబంధించిన రే డయాగ్రామ్. ఓకే. పెద్ద హంగామా లేదు. జస్ట్ వితిన్ ఫింగర్స్ మీద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలా నేను ఈ 6 కేసెస్ ఇచ్చాను. ఒకవేళ వీటిని ఎలా డ్రా చేయాలి తెలియలేదు అని అనుకుంటే, నేను వన్ షాట్ సెషన్ తీసుకున్నాను. ఆ ప్లే లిస్ట్ కూడా మన ఛానెల్‌లోనే ఉంది. మీరు ఒకసారి ఆ సెషన్‌కెళ్ళి ఒక్కొక్క లైన్, ఒక్కొక్క రే ఎందుకొచ్చింది ఇట్లా అనేది అక్కడ డిస్కస్ చేశాను. చూడొచ్చు. అండ్ అలాగే మనకి కాన్‌కేవ్‌కి సంబంధించిన 2 కేసెస్. ఒకటి ఇన్ఫినిటీ ప్లేస్‌లో అండ్ అలాగే ఒకటి ఫైనైట్ ప్లేస్‌లో. ఎక్కడ పెట్టినా మనకి మళ్ళీ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ మారవు. సేమ్ మనకి అక్కడ ఎలాగైతే కాన్వెక్స్‌లో జరుగుతుందో ఇక్కడ కాన్‌కేవ్‌లో జరుగుతుంది. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ ఇందాక మనము మిర్రర్‌లో సైన్ కన్వెన్షన్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? పోల్ నుంచి మనం మెషర్ చేసాం. ఏ డిస్టెన్స్ అయినా కదా! ఇక్కడ కూడా అంతే. ఆప్టికల్ సెంటర్ నుంచి మనం మెషర్ చేస్తాం. ఆప్టికల్ సెంటర్ నుంచి ఇన్సిడెంట్ రేస్‌కి సేమ్ డైరెక్షన్‌లో వెళ్తే పాజిటివ్ అవుతది. అదే మనం అపోజిట్ డైరెక్షన్‌లో మెషర్ చేస్తే ఆ డిస్టెన్స్‌ని నెగెటివ్ అవుతది. మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మన ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి మెషర్ చేసే డిస్టెన్స్ పాజిటివ్ అవుతది. కిందికి మెషర్ చేసే డిస్టెన్స్ నెగెటివ్ అవుతది. సేమ్ బోత్ కాన్కేవ్‌లో, కాన్వెక్స్‌లో అంతే. ఓకే. సో, ఇక్కడ మీరు ఫోకల్ లెంగ్త్ ఏ సైన్ ఒస్తది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్‌కి ఏ సైన్ ఒస్తది అనేది నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లెన్స్ ఫార్ములా. అక్కడ ఎలాగైతే మిర్రర్ ఫార్ములా ఉందో ఇక్కడ కూడా లెన్స్ ఫార్ములా ఉంది. మీరు దేనికి కూడా డెరివేషన్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా ఫార్ములా నేర్చేసుకొని న్యూమరికల్స్ చేసేయొచ్చు. ఇప్పటివరకి మనకి బోత్ ఏపీ అండ్ టీఎస్ క్లాస్ 10 చరిత్రలో డెరివేషన్ అడిగిన పేపర్ ఒక్కటి కూడా లేదు. కాబట్టి టైమ్ వేస్ట్ చేసుకోకండి. అండ్ వాట్ ఈస్ లెన్స్ ఫార్ములా? అంటే అక్కడ ఫోకల్ లెంగ్త్‌కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్‌కి ఇచ్చిన రిలేషన్. ఇక్కడ కూడా అంతే. కాకపోతే అక్కడ మధ్యలో ప్లస్ వచ్చింది. ఇక్కడ మైనస్ వస్తది. మాగ్నిఫికేషన్ కూడా సేమ్ ఫార్ములా. ఇక్కడ ఏమొస్తది మనకి? మాగ్నిఫికేషన్ అంటే సేమ్ ఇది కూడా రేషియో హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అండ్ ఇమేజ్ డిస్టెన్స్ టు ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కాపోతే అక్కడ మైనస్ వచ్చింది మిర్రర్స్‌కి. ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకే. సో, దీంట్లో కొన్ని పాయింట్స్ మాగ్నిఫికేషన్ పాజిటివ్ అయితే ఏమవుతది? నెగెటివ్ అయితే ఏమవుతది? అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అండ్ అలాగే న్యూమరికల్స్‌ని కూడా ప్రాక్టీస్ చేయడానికి నేను టెలిగ్రామ్‌లో సెపరేట్ ఒక పీడీఎఫ్ షేర్ చేస్తాను. లేదంటే న్యూమరికల్స్ సెషను ఆల్ న్యూమరికల్స్ ఇన్ వన్ సెషన్ అని ఒక వీడియో చేశాను. దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ స్పెరికల్ లెన్సెస్ ఫర్ బోత్ ఏపీ అండ్ అలాగే టీఎస్ స్టూడెంట్స్‌కి. దీనికి సంబంధించిన పీడీఎఫ్ మీకు మన టెలిగ్రామ్ అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎగ్జామ్ ముందర వీలైనన్ని సార్లు రిపీట్ చేయండి. రివైజ్ చేయండి. సో థట్ మీకు రీకాలింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో ఒక క్వెషన్ చూసిన వెంటనే వితిన్ 1 ఆర్ 2 మినిట్స్‌లో మీకు ఆన్సర్ రీకాల్ అయితే మీకు ఎగ్జామ్‌లో టైమ్ సేవ్ అవుతది. కాబట్టి రివైజ్ చేయండి బాగా అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ గైస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్
ఎగ్జామ్ అండ్ ఇంకొక చాప్టర్, నెక్స్ట్ చాప్టర్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ సమ్మరీ సెక్షన్‌లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu APNTS 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.